ఇక మరి అసలు కథ ఇప్పుడు ఇడ మరి చెప్పుకుందాము. ఓ పిల్లగా శనార్థి గుర్తుపట్టిరా కోజాగా ఆదిలాబాద్ కోజాగా ఇది మరి ఆదిలాబాద్ సంసారం ఎట్లా ఉంది ఏంది ఏం కథ. గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్ పేరు మీద ఇవాళ మరి ఆదిలాబాద్ సంసారము ఎట్లా ఉంది ఏంది ఏం కథ అని అరుచుకుందామని చిన్నగా మెల్లగా పైన కట్టి వచ్చిన చెప్తాత ఎట్ట సంగతి ఏంది ఏం కథ. ఏం పేరు నీ పేరు? నా పేరు సంతోషరావు. సంతోషరావు. ఏం పని చేస్తావు? కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ రాజకీయాల్లో పనిచేస్తాను. ఏంది మరి ఎట్ట ఉంది ఆదిలాబాద్ సంసారము? ఇప్పుడు మరి రేపో మాపో మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది ఎరికేనా? స్థానిక సంస్థల ఓట్ల పండుగ వస్తుంది. అమ్మో పసి పట్టింది కోజాగా. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు 10 సంవత్సరాల నుంచి కూడా ఒక పేదవాడికి ఇల్లు కట్టినటువంటి గత ప్రభుత్వం, అదేవిధంగా ఒక్క కుటుంబానికి కూడా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వనటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటే ఈరోజు ప్రజాపాలనలో మరి రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ప్రతి పేదవాడి ముంగిట చేరుతున్నాయంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఓట్ల పండుగ ఈసారి మీదే అంటావు? తప్పకుండా. పలుకుబడి ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మేము 6 జడ్పీటీసీలు 6 ఎంపీపీలతో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీని కూడా ఆయన నాయకత్వంలో తప్పకుండా కైవసం చేసుకుంటామనే ధీమా 100% మా నియోజకవర్గంలోని కార్యకర్తలందరిలో ఉంది. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక రాజకీయ నాయకునిగా కాకుండా మరి తనకున్న ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి వ్యక్తి కాబట్టి అందుకు అది కూడా మాకు యాడై కాంగ్రెస్ పార్టీ పథకాలతో పాటు కంది శ్రీనివాసరెడ్డి గారి వ్యక్తిగత సేవలు నిత్యాన్నదానం అయితేనేంది, అంబులెన్స్ సేవలు అయితేనేంది, ఎవరైనా ఆపదలు ఉంటే ఆర్థికంగా ఆదుకోవడం అయితేనేంది, ఈ విధంగా పేదవారు ఉన్నత చదువులు చదవాలంటే మరి వారికి తనతో చేతనైనంత ఆర్థిక సాయం అందించడం, ఈ విధంగా మరి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతా ఉన్నాం. తాత మరి ఎన్ని ఓట్లతో ఓడిపోయిండు కంది శ్రీనివాసరెడ్డి? మేము ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత 5 అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా 30,000 ఓట్లు దాటనటువంటి విషయం. మరి కంది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొద్ది కాలంలోనే మరి తాను కార్యకర్తలు పోగేస్తూ ఇతర పార్టీ కార్యకర్తలను మరి పార్టీలో చేర్చుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా ఈయన చేసినటువంటి కార్యక్రమాలను గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ వచ్చిన తర్వాత వాస్తవంగా మాకున్నటువంటి ఇబ్బంది ఆ 10 సంవత్సరాల అధికారం లేకపోవడం వల్ల కార్యకర్తల కొరత కొంతవరకు ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ కంది శ్రీనివాసరెడ్డి గారు మరి తాను తన ట్రస్ట్ ద్వారా చేపట్టినటువంటి సేవా కార్యక్రమాల వల్ల అయితేనేంది, మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఆనాడు ఉన్నటువంటి శ్రేణులందరి సహకారంతో దాదాపు 48,000 ఓట్లు తీసుకురావడం జరిగింది. మరి ఓడిపోయినాక జనాలు అలా ఉంటుండా, పని చూసుకుంటుండా?